హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ప్రస్తుతం స్టార్ హీరోలు హీరోయిన్లుగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు అండ్ మనకు కూడా తెలిసిన విషయమే. అందులో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. తండ్రి దిగ్గజ నటుడు, తల్లి కూడా ప్రముఖ నటినే. ఇక దీంతో సినిమా ఇండస్ట్రీలోకి త్వరగానే ఎంట్రీ ఇచ్చేసింది. ఇక తండ్రితో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ క్యూటీ ఆ తర్వాత హీరోయిన్ గా కూడా సత్తా చాటుకుంది. హీరోయిన్ గా నటిస్తూనే సింగర్ గాను సత్తా చాటేసింది. అయితే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఈ ముద్దుగుమ్మకు అదృష్టం అంతగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి. చేసిన సినిమాలన్నీ కూడా కాస్త పరాజయం చెందాయి. దీంతో ఈ అందాల తారకు ఐరన్ లెగ్ అన్న ముద్ర కూడా పడిపోయింది. అయితే ఎప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి ఓ సినిమా చేసిందో తన జాతకమే మారిపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ హిట్ అయిపోయాయి. ఈ మధ్యలో లవ్ అండ్ డేటింగ్, రిలేషన్‌షిప్ అంటూ కాస్త గ్యాప్ తీసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత రీ ఎంట్రీ తీసుకున్న ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్‌లో చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్స్‌గా నిలిచాయి. మరి క్యూటీ ఎవరో ముందు గుర్తుపట్టారా? తనెవరో కాదు, లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్. మంగళవారం అంటే ఈరోజు ఆమె పుట్టినరోజు కాబట్టి దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అందరూ కూడా శృతికి బర్త్‌డే విషెస్ అయితే చెప్తున్నారు. అండ్ ఇదే సమయంలో ఈ హీరోయిన్‌కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో అండ్ వీడియోస్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ఈరోజు. అయితే 'వకీల్ సాబ్', 'క్రాక్', 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య', 'సలార్ పార్ట్ 1' ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉంది శృతి హాసన్. ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇక లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబోలో వస్తున్న 'కూలీ' సినిమాలో కూడా శృతి హాసన్ నటిస్తుంది. అలాగే విజయ్ సేతుపతి 'ట్రైన్' మూవీలో కూడా హీరోయిన్‌గా ఎంపికైందట. అండ్ 'సలార్ పార్ట్ 2లో' కూడా ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 1లో ఉంది కాబట్టి పార్ట్ 2లో కూడా ఆమె నటించాల్సి ఉంది. అండ్ దీంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా శృతి హాసన్ చేతిలో ఉన్నాయట. ఇంతకీ శృతి హాసన్ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి.